guys, after many days coming with new vlog. సో మ్యాటర్ ఏంటి అంటే మీకు చూస్తే అర్థమై ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు అన్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. ఐఎమ్ గోయింగ్ టు రోమ్, ఇటలీ. సో ప్రజెంట్ ఐఎమ్ ఎట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ నుంచి ఫస్ట్ అబుదాబికి అనమాట ఫ్లైట్. ఈరోజు 14th October. ఈరోజు ఉంది ఫ్లైట్ నాకు నైట్ 9:20కి. ఐ థింక్ ప్రెసెంట్ 7:40 అట్లా అయింది. ఐ మీన్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ అబుదాబికి వెళ్తాను. అబుదాబి టు అగైన్ రోమ్ అనమాట. రైట్ నౌ జస్ట్ ఏ సోషల్ యాంగ్జైటీ లేకుండా కెమెరా పట్టుకుని ఐఎమ్ రికార్డింగ్ మై వీడియో అనమాట, మై మొబైల్. సో ఈవెన్ నేను మన గోప్రో కూడా తీసుకొస్తున్నాను. వీలైనంత వరకు అక్కడ అటెండ్ అయ్యి ఎందుకు అసలు అటెండ్ అవుతున్నాను, అక్కడ ఏం జరుగుతుంది, అండ్ మీకు కూడా కొన్ని మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఎయిర్పోర్ట్ అంతా నడుస్తున్నా. ఇదాకేమో మనీ ఎక్స్చేంజ్ని తిరిగా అనమాట. లోపలికి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ టెర్మినల్లో ఇండియన్స్కి ఇవ్వము, ఓన్లీ ఫారినర్స్కి ఇస్తూ ఉన్నారు. వెరీ గుడ్. ఒక 3 rounds వేసాను. ఇప్పుడు లాంచ్ యాక్సెస్కి వెళ్ళాను. ఇదేమో మళ్ళీ బిజినెస్ క్లాస్ అంట. నేనేమో నార్మల్ కార్డ్స్ యూజ్ చేసి మనం ఫ్రీ యాక్సెస్ వస్తుంది కదా, అది ట్రై చేస్తాను అనమాట. సో మళ్ళీ నడవాలి. సో ఇప్పుడే ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ అబుదాబి. ఫస్ట్ టైం అబుదాబి. యాక్చువల్ లాస్ట్ టైం నేను జైటెక్స్కి వెళ్దాం అనుకున్నాను, కుదరలేదు. లెట్స్ సీ, ఇట్లానే వెళ్తున్నాను. ఐ థింక్ ఈ ఇయర్ కూడా వెళ్తాను నేను 2025. ఇది జనరలీ నవంబర్లో ఉంటుంది. లెట్స్ సీ, టైం ఉంటే అప్పుడు నేను ఐ విల్ ట్రై డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ జైటెక్స్కి అటెండ్ అవుతాను. జైటెక్స్ ఏంటో అప్పుడు ఇట్లా బాయ్. అబుదాబి, దుబాయ్. బాగుంది ఎయిర్పోర్ట్ అయితే. సెకండ్ జస్ట్ నో ల్యాండెడ్ టు రోమ్. టైం 6:10 అయింది. ఈ టైం డిఫరెన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫైనల్లీ ఇప్పుడే ఇమిగ్రేషన్ అయింది. బాగుంది ఎక్స్పీరియన్స్ అంతా. టెన్షన్గా ఆగుతుందా లేదా అని చెప్పి ఫైనల్గా అయితే అయ్యింది. ఇప్పుడు లగేజ్ తీసుకోవాలి. హైదరాబాద్ బయటకు వచ్చాము. టైమ్ ఈజ్ 7 AM అండ్ బయట టెంపరేచర్ 15 degrees ఉంది. సో దిస్ వాజ్ ద రోమ్ రైల్వే స్టేషన్, అది మెట్రో. సో ఎయిర్పోర్ట్లో దిగాను. అక్కడి నుంచి ట్రైన్ చేంజ్ అయ్యాను. అండ్ నేను మనీ, కరెన్సీ ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి, దాని గురించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐఎమ్ ఎట్ రోమ్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఐ నీడ్ టు గో టు మై హోటల్ రూమ్ అనమాట. ఆల్మోస్ట్ 1.2 kilometers ఉంది. ఐ థింక్ ఐ నీడ్ టు వాక్. ఎందుకంటే నేను ఇంతకుముందు క్యాబ్ బుక్ చేద్దామని చెప్పి చూసాను. అందులో 50 euros కనిపించింది. ఆల్మోస్ట్ 6,000 or 8,000 అనమాట. ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో అంటే ఇక్కడి నుంచి కాదు, ఎయిర్పోర్ట్ నుంచి అనమాట. సో క్యాబ్స్ తీసుకోకూడదు. ఎలాగో మనం చూద్దాం అనుకుంటున్నాం కదా, రోమ్లో సిటీస్ కూడా చాలా బాగుంటాయంట. సో వాక్ అయితే చేద్దాం ఇక్కడి నుంచి. బాయ్. సగం రోమ్ తిరిగేశాను, అంతలేదు. కానీ ఇగో బ్యాక్ ప్యాక్ 10 kilos, ఇదొక 15. ఇదే కొంచెం మొయ్యాలంటే ఇబ్బందిగా ఉంది. బట్ ఎవ్రీథింగ్ వాస్ కూల్. టెంపరేచర్ కూడా చాలా చల్లగా ఉంది. కూల్. రైట్ నౌ ఈ బ్యాక్ సైడ్ కనిపించేది మా హోటల్ అనమాట. నేను స్టే ఉంటుంది ప్రెసెంట్. సో యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే 2 o'clockకి చెక్ ఇన్ అనమాట. ప్రెసెంట్ 9:30 అవుతుంది. నేను ఆల్మోస్ట్ 8:30 కల్లా ఇక్కడ రీచ్ అయ్యాను. ఇప్పుడు ఇంకా లైట్గా బ్రష్ చేసుకుని ఐఎమ్ గోయింగ్ టు FAO హెడ్ క్వార్టర్స్ అనమాట. లైక్ టు రిజిస్టర్ మై సెల్ఫ్ దేర్. లైక్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, బట్ ఐ నీడ్ టు టేక్ మై ID card అనమాట. అండ్ ఆల్సో ఆఫ్టర్నూన్ ప్రాబ్లీ లంచ్ అక్కడే చేసి ఐ విల్ కమ్ బ్యాక్ టు మై హోటల్ అనమాట. బికాజ్ నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి నేను FAO హెడ్ క్వార్టర్స్కి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ లోపు దారిలో ఏమైనా కనిపిస్తే ఐ విల్ షో యూ అగైన్. సో నౌ ఐ నీడ్ టు గో దిస్ వే. FAO హెడ్ క్వార్టర్స్. యాక్చువల్లీ అంటే ఈ మధ్య ఒక వర్డ్ మన దగ్గర బాగా పాపులర్ అవుతుంది,
సివిక్ సెన్స్ ఉండట్లేదు మన వాళ్ళకి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే రోడ్ల మీద ఎక్కడ పడితే ఎక్కడ వేయడము, గవర్నమెంట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడము, ఇది జరుగుతూ ఉంది మన ఇండియాలో, ఎస్పెషల్గా మన మీన్స్లో. అది ఎవరికి వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఇక్కడ టూరిస్ట్ ఏరియా కదా, మోస్ట్లీ ప్రతి ఒక్కరు ఈ స్మోకింగ్ చేస్తున్నారు అనమాట. స్మోక్ చేసి అది రోడ్ మీదే వదిలేస్తున్నారు, ఏదైతే ఏంటి ట్రాష్ ఉంటుందో. సో మొత్తం రోడ్ల నిండా అదే కనిపిస్తుంది. అంటే వేరే చెత్త ఏం కనిపించట్లేదు. మన ఇండియాలో అయితే వాటర్ బాటిల్స్, తర్వాత చాక్లెట్స్, బిస్కెట్స్, ఇవి రేపర్స్ అన్ని కనిపిస్తాయి కదా, కానీ ఇక్కడ రోడ్ల మీద నాకైతే అదే కనిపిస్తుంది మార్నింగ్ నుంచి. అది మరి ఈ కంట్రీ వాళ్ళు చేస్తున్నారా లేదంటే అవుట్ సైడ్ టూరిస్టులు చేస్తున్నారా అన్నది ఐ డోంట్ నో, మనకి ఎవరో తెలియదు కాబట్టి. గో ఇందాక ఆ వ్యూ చూడలేదు, ఇదే మన హోటల్ అనమాట. ఇప్పుడు నేను FIO హెడ్ క్వార్టర్స్కి వెళ్తున్నాను. ఆల్సో చాలా మంది దీన్ని ట్రాన్స్పోర్ట్ కింద యూజ్ చేస్తున్నారు. ఆ సైకిల్ కనిపిస్తుంది కదా, ట్రైసైకిల్ అన్నారు కదా, ఊళ్ళో బైసైకిల్ కానీ ఎలక్ట్రిక్ అనమాట. సో చాలా మంది దీన్ని యూజ్ చేస్తున్నారు. ఐ థింక్ అచ్చా ఇది మనం స్కాన్ చేసుకుని యూజ్ చేసుకోవాలనుకుంటా. ఎక్కడ పడితే అక్కడ మనం వదిలేయచ్చు. మనం ట్రై చేద్దాం, ఇంకా మనకి చాలా టైం ఉంది. ప్రెజెంట్ ఐ నీడ్ టు వాక్ అనమాట, ఎందుకంటే ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ద డిఫరెంట్ ప్లేసెస్ కాబట్టి. ఆల్సో చాలా మంది సైకిల్స్ మీద, స్కేట్ బోర్డ్స్ మీద కూడా వెళ్తున్నారు. సో జస్ట్ నేను మా హోటల్ నుంచి ఒక 100 మీటర్స్ నడిచాను అంతే. యాక్చువల్లీ నేను ఫొటోస్లో చూసాను, అప్పుడు నాకు అంత క్లారిటీగా లేదనమాట, పక్కనే ఉంటుందేమో అనుకున్నాను. బట్ నా ముందు ఒక హిస్టారికల్ ప్లేస్ ఉందన్నమాట, కొలేసియం అంటున్నారు దీన్ని, సరిగ్గా ప్రొనౌన్స్ చేస్తాను లేదో తెలియదు. బట్ మనం చాలా మూవీస్లో అయితే చూసాము. ఐ మీన్ గ్లాడియేటర్, తర్వాత కొన్ని మూవీస్ ఉన్నాయి, అందులో ఫైట్ సీన్స్ అవి ఇక్కడే ఐ మీన్ దీన్నే రీప్లేస్ చేశారనమాట. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ది, మన రోమన్స్ దీన్ని అయితే కట్టారు. నా ముందే ఉంది, మీకు చూపిద్దామని వెయిట్ చేస్తున్నాను. లెట్స్ సీ. దిస్ ఈస్ కొలేసియం అన్నమాట. సో లోపలికి ఎంటర్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు ప్రజెంట్ నేనేం టికెట్ తీసుకోలేదు. చాలా హైట్ ఉంది, మీకు చూడడానికి ఎట్లా కనిపిస్తుందో తెలియదు. చాలా హైట్ ఉంది ఇక్కడ నుంచి చూడడానికి. చూడండి అది ఎంత పెద్దగా ఉంది. యాక్చువల్లీ ఐ నీడ్ టు టేక్ లెఫ్ట్ అనమాట. మీరు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, అందరూ ఫ్లాగ్స్ పట్టుకుని వెళ్తున్నారు అనమాట. అంటే వాళ్ళంతా గైడ్, బ్యాచెస్ వైజ్, గ్రూప్స్ వైజ్ వాళ్ళని డివైడ్ చేసి వెళ్తూ ఉంటారు. సో గ్రూప్స్ వైజ్ డివైడ్ చేసి వాళ్ళని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. అలాగే వాళ్ళకి ఒక డివైస్ కూడా ఇస్తున్నారు అనమాట. డివైస్లో లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ఉంటుంది అనమాట. మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో సెట్ చేసుకోవచ్చు కూడా. నాకు ఇందాక నుంచి ఒక డౌట్ వస్తుంది. బేసికలీ హైదరాబాద్లో అయితే ఎప్పుడైనా లిఫ్ట్ కావాలంటే అడుగుతాను నేను. మా ఉండే ప్లేస్ నుంచి మెట్రో కొంచెం దగ్గర కాబట్టి వెంటనే ఎవరికి ఆపుతారు. కానీ ఇక్కడ లిఫ్ట్ అన్న ఆప్షన్ ఉంటుందా, అసలు ఆపుతారా అన్నది తెలియదు నాకు. ఎక్కిన తర్వాత మళ్ళీ ప్రైస్ అన్నారంటే అయిపోతాం. ఎందుకంటే యూరోస్ నాకు మార్నింగ్ నుంచి క్యాలిక్యులేషనే సరిపోతుంది. ఇండియన్ కరెన్సీకి యూరోస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 14 యూరోస్ నా ట్రైన్ టికెట్ అయితే, అది ఇండియన్ కరెన్సీలో 1400 అయ్యిందనమాట. 1400 చేంజ్. ఆల్మోస్ట్ ఒక 15 or 10 కిలోమీటర్స్కి 1400 పే చేశాను నేను. అది కూడా ట్రైన్ జర్నీ. ఇక్కడ నుంచి మీకు కొంచెం కనిపించవచ్చు, నేను మ్యాక్సిమం వెళ్ళి చూపిస్తాను మీకు. అంటే నేను చూస్తాను మీకు చూపిస్తాను. బేసికలీ ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఎవరు తోడు లేరు, నేను సోలోగా వచ్చాను ఇండియా నుంచి. సో నేను అంటే ఎంజాయ్ చేస్తున్నాను ఆబ్వియస్గా. మీతో కూడా చెప్పడం నాకు అదొక ఎంజాయ్మెంట్ అనమాట. ఎందుకంటే మీరు అందరూ జాగృతి యాత్ర సిరీస్ చూసుంటారు. నేను ఎక్కడ కూడా నా అది సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఆపలేదు. అలా అని చెప్పి నాకు ఎప్పుడైతే అది ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటుందో ఆ టైంలో నేను వీడియో షూట్ చేయను ఆబ్వియస్గా. ఇప్పుడు జనరల్గా వాక్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ షేరింగ్ ఫ్యూ ఇన్ఫర్మేషన్ విత్ యూ అనమాట. ఇప్పుడు ఇక్కడ వెహికల్ని పడేసారు పాపం ఎవరు. నాకు మ్యాప్లో ఇటు చూపించింది, అందుకని స్ట్రైట్గా మెట్లు ఎక్కేసి వచ్చేసాను. బాగుంది, టెంపరేచర్ నాకు చాలా బాగా నచ్చింది. మార్నింగ్ 10 అవుతుంది, చల్లగా ఉంది. ఐ థింక్ ఇట్స్ అన్ ఓపెన్ రెస్టారెంట్. అండ్ మోస్ట్లీ అన్నీ కూడా ఇటలీలోనే రాసున్నాయి. గ్లెన్ రోడ్లోకి అసలు రాకూడదు. నా దగ్గర ఆయుధం ఉంది,
ఆయుధం అంటే ఏం లేదు, ఫోన్ అనుకుంటున్నారు కదా, ట్రైపాడ్ గట్టిగా తీసుకుని కొట్టగలను. ఎండ బాగా వస్తుంది, ఐ థింక్ నేను బాగా కనిపిస్తున్నాను అనుకుంటా. చూడండి, ఈ రోడ్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే. యాక్చువల్లీ నేను లాస్ట్ నైట్ 2 ఫ్లైట్స్ చేంజ్ అయ్యాను. హైదరాబాద్ టు అబుదాబి టు రోమ్ అనమాట. సో ఫుల్గా అందులో మనకి మీల్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 times తిన్నాను, అందుకని ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ ఏం ఆకలి వేయట్లేదు అనమాట. ఆ థాట్ కూడా రావట్లేదు. బట్ ఒక స్నీకర్స్, ఒక చిక్కీ అయితే నేను బ్యాగ్లో పెట్టుకున్నాను, ఈ సైడ్ బ్యాగ్లో. ఏమైనా ఆకలి అయితే ఐ విల్ ఈట్. బేసికల్లీ ఇది షార్ట్ కట్ నేను వచ్చేది, మళ్ళీ రోడ్కి కలుస్తుంది. కానీ ఇక్కడ మీరు రైల్వే ట్రాక్ చూడవచ్చు, రోడ్డు పైనే ఉంది. నేను చాలా మూవీస్లో చూసుంటాను, చూపిస్తున్నాను అంతే. ఈ బస్ లో బస్ ఒక్కటే లేదు ఇక్కడ. మనం దగ్గరికి వచ్చేస్తాం అనుకుంటా FAO హెడ్ క్వార్టర్స్కి. ఎందుకో ముందుగా కనిపించే బిల్డింగ్ FAO హెడ్ క్వార్టర్స్ ఏమో అనిపిస్తుంది. చూద్దాం. అండ్ అలాగే మీరు బైక్స్ని గమనిస్తే, ఇప్పుడు ఒక బైక్ వస్తుంది చూడండి. ఏ బైక్ని గమనించినా సరే, చిన్నది పెద్దది, దానికి ముందు ఆ షీల్డ్ అయితే ఉందన్నమాట. అది ప్రొటెక్షన్ కోసం అనుకుంటాను, కానీ ఏ ప్రొటెక్షన్ అన్నది నాకు ఐడియా లేదు. అదే UN ఆఫీస్. అది యాక్చువల్లీ నేను ఇంతకు ముందు మీకు రైట్ సైడ్ ఒకటి ఉందని చెప్పాను కదా బిల్డింగ్, అది UN అనమాట, యునైటెడ్ నేషన్స్. యాక్చువల్లీ మనం దాంట్లో కూడా వెళ్తాము. అండ్ ప్రజెంట్ నేను FAOకి వెళ్ళాలన్నమాట, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ట్రాఫిక్ అయితే నాకు సైరన్ కూడా వినపడట్లేదు. నన్ను ఆరెంజ్ చేశారు, నేను కొంచెం ఫాస్ట్గా పరిగెత్తాలి. సో బేసికలీ దిస్ ఇస్ ద హోటల్ వేర్ ఐఎమ్ స్టేయింగ్. సో అది మీకు మార్నింగ్ చూపించాను కదా, అదే అనమాట. గ్రేట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ రోమ్. బేసికల్గా రోమ్ అంటే ఫస్ట్ వచ్చే పిక్చర్ అదనమాట. సో ఫ్రమ్ టాప్ వ్యూ ఆఫ్ రోమ్ అన్నీ కూడా పీచ్ కలర్స్లో బాగున్నాయి అనమాట, పింక్ పీచ్ కలర్స్లో ఉన్నాయి. సో గైస్, ఇప్పుడు మళ్ళీ FAO హెడ్ క్వార్టర్స్కి అయితే వెళ్తున్నాను. సో కొంచెం బ్లేజర్ వేసాను అనమాట, మార్నింగ్ నుంచి ఫ్రెష్ అప్ అవ్వలేదు. సో అందుకని ఆఫ్టర్నూన్ కొంచెం నడిచి ఫ్రెష్ అప్ అయ్యాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:20 అవుతుంది టైమ్. సో యాక్చువల్లీ ఊబర్ బైసైకిల్ ఎక్కడైనా దొరుకుతుందేమో అని ట్రై చేస్తున్నాను అనమాట. అది తీసుకుని వెళ్ళిపోతాను, ఎందుకంటే ఈ నడవడం అది నా వల్ల కావట్లేదు. సో చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను ఈ బైక్ని బుక్ చేసుకోవడానికి, ఐ మీన్ నేనే డ్రైవ్కి తీసుకోవడానికి. అది అవ్వట్లేదు అసలు. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ నేను మా ఫ్రెండ్ ఊబర్ గిఫ్ట్ కార్డ్ నుంచి కూడా ట్రాన్సాక్షన్ చేయించుకున్నాను, 25 euros, కానీ అది కూడా అవ్వట్లేదు అనమాట. సో దానికి నడుస్తుందని తప్పట్లేదు, చాలా ఉంది. AI to AI. Ancestral information meets artificial intelligence. Like all composting waste rituals reborn through climate-based tracking. What if they want opposites? What if the future is rooted? ఫైనలీ నడుచుకుంటూ నైట్ వ్యూ ఎంజాయ్ చేస్తూ హోటల్ దగ్గరికి అయితే వచ్చాను. ఆల్మోస్ట్ 1 hour నడిచాను మెల్లగా ఆగుకుంటా. గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ 10 అయింది టైమ్. ఐఎమ్ గోయింగ్ టు FAO హెడ్ క్వార్టర్స్ అనమాట, ఐ మీన్ UN ఆఫీసర్. సో ఇక్కడ నుంచి అగైన్ 1.4 kilometers వాక్. యాక్చువల్లీ నేను ట్యాక్సీస్ తీసుకోవచ్చు, బట్ అది టూ కాస్ట్లీ అనమాట, ఎందుకంటే అన్ని యూరోస్లో ఉన్నవి, ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ ఇదంతా చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైం కాబట్టి ఐఎమ్ ప్రిఫరింగ్ టు వాక్ అనమాట. అలాగే ఈ ఊబర్ ఈ బైక్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ బైక్స్ తీసుకుందామని అనుకుంటున్నాను. మీరు చూడ చాలా మంది రైడ్ చేస్తున్నారు కూడా దాన్ని, కానీ నాకు అవ్వట్లే అనమాట. అది ఎందుకో నాకు తెలియదు. మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా మంచి చూసి నేను తీసుకుంటాను. సో మధ్యలో ఏమన్నా మళ్ళీ కొత్తగా ఏమైనా కనిపిస్తే ఐ విల్ షో యూ. బై. సో చూడొచ్చు, ఫుల్ రద్దీ ఉంది అనమాట మార్నింగ్. ఇక్కడ చూస్తే మొత్తం ఫుల్ క్రౌడ్.
మొత్తం లోపల కూడా నిండిపోయింది. నేను అటు నుంచి వచ్చినప్పుడు చూశాను, మర్చిపోయాను రికార్డ్ చేయడం. సో మామూలుగా లేదు క్రౌడ్ అయితే. చాలా కంట్రీస్ నుంచి, వరల్డ్ పాపులేషన్, వరల్డ్లో ఉన్న ప్రతి కంట్రీ వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు నాకు తెలిసి. సో దీస్ ఆర్ ద రోడ్స్. చాలా ఫాస్ట్ వెళ్తున్నాయి వెహికల్స్ కూడా. I met FAO Museum. It was looking great. The architecture, the history, the stuff what they have mentioned here. Chala baagundi. We'll show you this room as well from here. It was cool. I think మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ ఇన్ఫర్మేషన్. I think we are seeing from back side. Actually we need to go to that side, I think. The tree of knowledge. This is the history. Cool. This is the culture. The roots of global agriculture from vision to reality. David Lavin. Stories in motion. Oh, cool. Oh, the room, they had the projectors. Let's see.